పశ్చిమ బెంగాల్ తీరం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మామ్లాపురం. దీనికి మరో పేరే మహాబలిపురం. మన ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ టైం కి కొన్ని వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్ర గల 6th and 7th సెంచరీలో పల్లవులు పరిపాలించిన గొప్ప భూమి. అంతటి హిస్టరీ ఉన్న ఈ ప్లేస్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో 1984లో ప్రకటించింది. మరి అంతగా ఇక్కడ ఏమేమి ఉన్నాయా అనుకుంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నా. అయితే ఈ వీడియోలోకి మరింత లోతుగా వెళ్లే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. లోపల బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దాచాం కుప్పలుగా. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, అండ్ ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టేసుకోండి. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్ లో కూడా వచ్చేద్దాం. మహాబలిపురంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ముందు అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందాం. ముందుగా ట్రైన్ లో చెన్నైకి చేరుకొని ఇక్కడ నుండి టాక్సీలో గానీ ప్రీపెయిడ్ సర్వీస్ లో గానీ జస్ట్ 1 hour లోనే తొందరగా చేరుకోవచ్చు మహాబలిపురం. అండ్ అప్రాక్సిమేట్లీ టాక్సీ ఫేర్ వచ్చేసి 1500 నుంచి 2000 ఉంటుంది. అలాగే బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చెప్తా వినండి. చెన్నై నుండి లోకల్ ట్రైన్ లో తాంబరంకి వచ్చేసి తాంబరం నుండి తమిళనాడు స్టేట్ బస్ 515 ఎక్కేసి 1 గంట సేపు ప్రయాణంలోనే చేరుకోవచ్చు మహాబలిపురం. అది కూడా 55 రూపాయలతోనే. సో ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలో చెప్పేసా. అలాగే ఇక్కడ మనం ఏమేం చూడాలో కూడా తెలుసుకుందామా? అయితే ముందుగా ఎగిసి పడే బే ఆఫ్ బెంగాల్ తీరంలో కిరటాల్ని తాకుతూ ఉన్న ఆ షీషోర్ టెంపుల్ ని చూసేద్దామా? అయితే ఈ టెంపుల్ ని కట్టించింది పల్లవరాజైన 2వ నరసింహవర్మన్ గారు. మన భారతీయ పురాణ గాథలను తెలిపించే శిల్ప సౌందర్యాల్ని తనలో ఇమర్చుకున్న ఈ ఆలయంపై అనేక మంది దేవతలు, దేవుళ్ళు, ఇంకా పలువురి నృత్యకారుల శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అలాగే ఈ ఆలయాన్ని 7 పగోడాస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్ తో పాటు ఇంకా వేరే 6 టెంపుల్స్ కూడా ఉండేవంట. అవి సముద్రంలో కలిసిపోయాయని, ఇప్పటికీ అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఆర్కియాలజిస్టులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారంట. అయితే మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలుసో కామెంట్స్ లో రాసేసి ఇది తెలియని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. అలాగే టెంపుల్ లోపల కూడా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ముందుగా ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ టెంపుల్ లోకి వెళ్తే బ్లాక్ బసాల్ట్ తో చెక్కబడి ఉన్న దారాలింగం మనకి దర్శనమిస్తుంది. కానీ 2004లో వచ్చిన భారీ సునామీలో ఈ టెంపుల్ మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు చాలా వరకు డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ దారాలింగం మెరుస్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే వెనక వైపు గుడిలో పవలింపు సేవలో ఉన్న విష్ణుమూర్తిని మనం చూడొచ్చు. ఇంకా బయట వచ్చేసి పెద్ద నంది విగ్రహాలు 101 ఉండేవంట. కానీ అందులో 80 మాత్రమే సర్వైవ్ అయ్యాయి. వీటితో పాటు నెమలి, పులి విగ్రహాలు మనల్ని అలరింపజేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన నెక్స్ట్ స్పాట్ అర్జున తపస్సు. ఏనుగు రూపంలో ఉన్న ఈ పెద్ద రాయిపై మన మహాభారతంలో ఒక ఘట్టాన్ని తెలియజేసేలా ఎంత బాగా చెక్కారో చూడండి మన పూర్వీకులు. సాక్షాత్తు ఆ గంగా తల్లిని ఆకాశం నుండి భూమికి తీసుకురావడానికి ఆ పరమేశ్వరుడిని సాయం కోరుతూ అర్జునుడు చేసే గొప్ప తపస్సే ఈ అర్జున తపస్సు. అసలు ఆ డీటెయిలింగ్ చూడండి భయ్యా. ఈ ఘనత కేవలం మన భారతీయ శిల్పకారులకు మాత్రమే సాధ్యం. నెక్స్ట్ స్పాట్ కృష్ణా బటర్ బాల్. దీన్నే ముద్దుగా కిట్టే వెన్నముద్ద అని కూడా అంటారండోయ్. చూడ్డానికి ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఈ అద్భుతం. అంత పెద్ద రాయి ఇంత స్లోప్ లో ఉన్నా కూడా ఆ బ్యాలెన్సింగ్ కి ప్రతి ఒక్కరూ దీన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. కొంతమంది సైంటిస్టులు అయితే దీని మిస్టరీ ఏంటో తెలుసుకుందామని చాలా సార్లు దీన్ని కదపడానికి ట్రై చేశారు. ఒకసారి అయితే కింద ఒక చిన్న బాంబు లాంటిది పెట్టి పేలుద్దాం అని కూడా అనుకున్నారు. కానీ ఎక్కడ ఈ రాయి దొర్లుకుంటూ ఊరిని మొత్తం నాశనం చేసుద్దని ఈ ప్రయత్నాలన్నీ మానుకున్నారు. సో మన నెక్స్ట్ స్పాట్ పంచారథస్. ధర్మరాజ రథ, భీమా రథ, అర్జున రథ, నకుల సహదేవ రథ, ద్రౌపది రథ. వీటి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి మాన్యుమెంట్స్ ని కేవలం ఒక పెద్ద రాయితో చెక్కి ఈ 5 రథాల్ని తయారు చేశారు. ఈ 5 రథాస్ ని కలిపి పంచారథాస్ అంటారు. రథాస్ అని ఎందుకు పిలుస్తారంటే ప్రతి ఒక్క మాన్యుమెంట్ షేప్ రథం రూపంలో ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకా చూసేయడానికి కేవ్స్, లైట్ హౌస్, రాక్ ఫౌంటైన్, షీషల్ మ్యూజియం, లాస్ట్ లో మహాబలిపురం బీచ్ ఇవన్నీ ఉన్నాయి. సో లేట్ చేయకుండా మన ఇండియన్ హిస్టరీ యొక్క గ్రేట్నెస్ ని డైరెక్ట్ గా చూసేయడానికి మరి మీరెప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు మహాబలిపురం? అలాగే ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్, ఓ కమెంట్ పెట్టేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన మిషన్ 1 lakh ట్రావెల్ సిరీస్ ని మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్.